అసెంబ్లీ ఎలక్షన్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ ఉన్న పేరు కర్నె శిరీష అలియాస్ బరలెక్క. ఈరోజు జేఎస్డబ్ల్యూ టీవీ, జై స్వరాజ్య, బోల్ టీవీ ఎక్స్క్లూజివ్ గా మనము ప్రస్తుతం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఉన్నాము. 2 తెలుగు రాష్ట్రాల్లో అందరి చూపు బరలెక్క సైడే ఉన్నది. ఎందుకంటే ఆమె చేసిన పోరాటం అనేది అంతా ఇంత కాదు. సో మనతో ప్రస్తుతము జై స్వరాజ్య, బోల్ టీవీ ఎక్స్క్లూజివ్ గా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఒక ప్రైవేట్ కార్యక్రమం కావడం జరిగింది. సో నమస్తే అమ్మ. మరి గత అసెంబ్లీ ఎలక్షన్ లో మీరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. అంటే మీరు ఎవరి ఇన్స్పిరేషన్ తో చేశారు, ఏ ధైర్యంతో చేశారు? ఎవరి ఇన్స్పిరేషన్ ఏం లేదు. నిరుద్యోగులకు జరుగుతున్నటువంటి అన్యాయాల వల్ల నేను కూడా దెబ్బతిన్నదాన్ని. కాబట్టి ఏం చేయాలి అని ఒకటి గట్టి పోరాటం చేసి నిరుద్యోగులను ఎవరు నిర్లక్ష్యం చేయకూడదు ఇకపై అని చెప్పేసి నాకు నేనే నామినేషన్ వేయాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం రాబోయే ఎంపీ ఎలక్షన్ లో కూడా మీరు పోటీ చేస్తా అని చెప్పి గతంలో చెప్పారు. మరి ఎంపీ ఎలక్షన్ లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు? మల్కాజ్గిరి, మేడ్చల్ మల్కాజ్గిరి నుంచి పోటీ చేయాలనుకుంటున్నాను. అంటే మల్కాజ్గిరి అని ఎందుకు అనుకున్నారమ్మా? మల్కాజ్గిరి ఎందుకు అనుకుంటున్నా అని అంటే ఇది దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం కదా. సో ఇక్కడ నుంచి పోటీ చేస్తే మొత్తం నిరుద్యోగులకి ఇంకా నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయకూడదని ఒక భయం అనేది ఉంటుంది. రేపు తరాలకైనా నిరుద్యోగులు తలుచుకుంటే ఇంత పెద్దగా అవుతుందా అని చెప్పేసి ఒక రకమైన భయం పుట్టించాలని చెప్పేసి నేను మల్కాజ్గిరికి వెళ్ళి చేస్తున్నా. అదొకటి. ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఇక్కడ చాలా మంది ఉంటారు. సో నా బాధ అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అందుకని నేను ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నాను. మీరు గతంలో ఒక ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ పోటీ చేసిన అనుభవం కూడా లేదు. మరి రీసెంట్ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. రాబోయే లోక్సభలో కూడా అది కూడా మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తా అంటున్నారు ఎంపీగా. అంటే ఏ ధైర్యంతో ముందుకు పోతున్నారు? ఏ ధైర్యం అంటే నాకు తగిలిన దెబ్బలు అలాంటివి, అంతకుమించిన ధైర్యం ఇంకేం లేదు కదా. అనుభవం అంటే స్టార్టింగ్ లో ఏది రాదు, మనం ప్రయత్నిస్తుంటే ఆటోమేటిక్ గా అనుభవం అనేది వస్తుంది. అసెంబ్లీ ఎలక్షన్ అంటేనే చాలా ఖర్చుతో కూడుకుంది. మళ్ళా మీరు లోక్సభకు పోటీ చేయబోతున్నారు, అది కూడా మల్కాజ్గిరి నుంచి. మీకు ఆర్థికంగా ఎవరు సపోర్ట్ చేస్తారమ్మా? ఎవరు ఏం సపోర్ట్ చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలే నాకు సపోర్ట్ చేసిండు ఆర్థికంగా. ఎంపీ ఎలక్షన్ లో కూడా నాకు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి కొంచెం అమౌంట్ ఉంది, ఆ అమౌంట్ ను యూజ్ చేసుకుంటా. సో నేను వచ్చిన ప్రాసెస్ ఏంటి అంటే నిరుద్యోగంతో పాటు డబ్బు లేని రాజకీయం ఎలా చేయాలో అని చెప్పడానికని చెప్పేసి నేనే వచ్చిననమాట. సో డబ్బు లేని రాజకీయం, అలాగే ఓటుకు నోటు అని సిస్టమ్ని మొత్తం మార్చాలి. సో నేను పోటీ చేస్తే నెక్స్ట్ నాలాగా డబ్బు లేని వాళ్ళు ఇంకా 100 మంది వస్తారు. నేను అందరితో పోల్చుకుంటే చాలా నిరుద్యోగం కానీ మామూలుగా డబ్బు లేని కానీ చాలా పేదదాన్నే నేను. అలాంటి దాన్నే వచ్చినప్పుడు నాకంటే కొంచెం ఉన్న స్థాయిలో ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు కూడా రాజకీయంలోకి రావాలి అంటే నేను డబ్బు లేకుండా ఎలాంటి పైసా ఖర్చు చేయకుండా విన్ అయితే నాలో ఇంకా చాలా మంది వస్తారు. సో ఇది నిరూపించడం కోసమని నేను డబ్బు ఖర్చు పెట్టదలుచుకోలేదు. సో డబ్బు లేని రాజకీయాన్ని చేయాలనుకుంటున్నాను. గత అసెంబ్లీ ఎలక్షన్ లో జేడీ గారు మీకు సపోర్ట్ చేశారు కదా, సో దీనిపై మీరు ఏమంటారు? జేడీ సార్ వచ్చి నాకు సపోర్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. సో ప్రచారంలోనే కాకుండా రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా నేను బాధలో ఉంటానేమో అని చెప్పేసి నా దగ్గరకు వచ్చి చాలా సపోర్ట్ చేశారు. ఏం కాదు, నెక్స్ట్ ఎంపీ ఎందులో నిలబడ్డా నేను నీకు సపోర్ట్గా ఉంటా అని చెప్పిండు. అలాగే నేను సార్తో ఉండి సార్ నేనే కాదు నాలాగా ఇండిపెండెంట్గా ఎక్కడ నిలబడ్డా మీ సపోర్ట్ ఖచ్చితంగా అందించాలి అని అడిగితే ఖచ్చితంగా అందిస్తామా అని చెప్పిండు. సో నిరుద్యోగులు కానీ నాతోటి విద్యార్థులు మామూలుగా ఉద్యోగులకు ప్రతి ఒక్కరికి నేను ఒకటే మాట చెప్తున్నా. సో ఏది పర్ఫెక్ట్ పనులు చేస్తుంది, ఏ పార్టీ చేయట్లేదు. సో ఇండిపెండెంట్ కానీ ఏదైనా పార్టీ పరంగా కానీ ఎవరు కరెక్ట్ చేస్తున్నారు, ఎవరు కరెక్ట్ చేయట్లేదు అనేది మనకు ఆటోమేటిక్గా అర్థమవుతుంటుంది. సో మనం కరెక్ట్ నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం మన చేతిలో ఉంటుంది. ఒక్క ఓటు 5 సంవత్సరాల జీవితం పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు ఆచితూచి ఎవరో వాళ్ళు డబ్బులు ఇచ్చారనో లేకపోతే మా చుట్టాలనో అలా కాదు, ఎవరు మంచి చేస్తారనేది మీకు 100% ఒక నమ్మకం అనేది మీరు చూసే ఉంటారు. సో ప్రచారంలో కనిపించే మనుషులు తర్వాత కనిపించరు, ఎక్కడెక్కడనో సెటిల్ అయి ఉంటారు. సో అలా కాకుండా మీ మధ్యలో ఉండే వాళ్ళకి సెలెక్ట్ చేసుకొని విన్ చేయండి. అలాగే మన మాట వినే విధంగా ఉండాలి, వాళ్ళ మాట మనం కాదు. మన ఓటు వల్లనే వాళ్ళు గెలిచిరు కాబట్టి మన మాట వాళ్ళు వినేలా ఉండాలి. మన సమస్యలు మనం చెప్పకముందే వాళ్ళకి తెలిసే విధంగా సో మనం మార్చుకోవాలి. ఎగ్జాంపుల్ ఊర్లో సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఏదైనా సరే ధైర్యంగా అడిగే అర్హత అనేది మనకుంది. ఎందుకంటే మన ఓటు వల్ల వాళ్ళు గెలుస్తారు.
చాలా వరకు నిధులను నొక్కేయడం, సో చాలా ఊర్లలో జరుగుతూనే ఉంటాయి. సో ఇలా జరగకుండా ప్రశ్నించే అర్హత అనేది మనకుంది. సో కరెక్ట్ నాయకుడిని ఎంచుకోండి. మన ఓటు చాలా పవిత్రమైనది. ఆ ఓటును అమ్ముకునే విధంగా దిగజారకండి. సో చాలా మందికి డబ్బు అనేది బాగా అలవాటు చేసిరు. సో దీని నుంచి మొత్తం వచ్చేసేయండి బయటకి. అమౌంట్ కాదు అభివృద్ధి అని మీరు తెలియజేయండి. యువత రాజకీయంలోకి ఖచ్చితంగా రావాలి. సో మనకు ఎన్నో బాధలు ఉంటాయి, మామూలుగా ఉద్యోగం, ఫ్యామిలీ, అవన్నీ బాధలు తెలిసిన ఒక నాయకుడు ఉంటే ఎలా ఉంటుంది, ఎలాంటి కష్టాలు అంటే తెలియంది, ఒకరి బాధ అంటే తెలియని వాళ్ళు వచ్చి అధికారంలో కూర్చుంటే వాళ్ళకు ఎదుటి వాళ్ళ బాధ అనేది అర్థం అవ్వదు. సో మనలో ఒక్కరిగా మన తోటిగా తిరుగుతున్నటువంటి బాధలు కానీ ఏవైనా కానీ వాళ్ళు అనుభవించిన వాళ్ళని ఎన్నుకునే బాధ్యత మనది. చాలా మంది పేరెంట్స్ కి కానీ గ్రామ ప్రజలకు కానీ నేను ఒకటే కోరుకుంటున్నా, యువత చాలా వరకు రాజకీయంలోకి రావట్లేదు, ఎక్కడో ఒక చోట వస్తున్నారు. సో అలాంటి వాళ్ళకు మీరు సపోర్ట్ అందించండి, లేకపోతే ఖాళీగా ఉండండి. అంతేకాని డిసప్పాయింట్ చేసే విధంగా అయితే చేయకండి. చాలా మంది నీకెందుకు, నీ మొహం, అది ఇది సంథింగ్ మాటలు అంటుంటారు. సో అలాంటి మాటలు అనకండి. మన ఇంట్లో ఎవరికి చదవనప్పుడు ఎదురింటి వాళ్ళని సపోర్ట్ చేయాలి, కానీ ఎదురింటి వాళ్ళు ఎదుగుతున్నారు కదా, మన ఇంట్లో ఎదగకపోయినా పర్వాలేదు, ఎదురింటి వాళ్ళు ఎదగకూడదనే ఆలోచనలో ఉండకండి. ఎందుకంటే మన ఇంటి వాళ్ళు ఎదిగినప్పుడు కూడా ఎదుటోళ్ళు అలా అనుకోవద్దంటే, ఎదుటి వాళ్ళు ఎదిగినప్పుడు మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నంటే, యువత రాజకీయంలోకి రావాలి. ఇలాంటి యువత రాజకీయంలోకి వచ్చినప్పుడు అవినీతి రాజకీయాలను మనం అంతం చేయగలుగుతాం. సో మీరందరూ రాజకీయంలోకి రాండి, అవినీతి రాజకీయాలను అంతం చేయండి. మిర్యాలగూడలో నేను ఒక చిన్న ప్రోగ్రామ్కి వచ్చిన, అక్కడ జై స్వరాజ్య వరల్డ్ టీవీ వారి ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. సో వీళ్ళ ఇంటర్వ్యూ నాకు చాలా సంతోషంగా అనిపించింది. థ్యాంక్ యూ.